2016 ఫిబ్రవరి 17న చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ ఢీకొని ఎడ్లపాటి మంగమ్మ 70 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. మరి ఎవరిపైన కేసు పెట్టారు? ఏ వాహనం సీజ్ చేశారు? గవర్నమెంట్ సమాధానం చెప్పాలి, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రెండోది ఇదే ఇంకో వాహనం ఢీకొట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగి నాగేంద్ర వరప్రసాద్ చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ ఢీకొట్టి నాగేంద్ర వరప్రసాద్ అనే వ్యక్తి చనిపోయారు. మరి ఆ రోజు కూడా సీజ్ చేశారా వాహనాన్ని? ఆ రోజు కూడా కేసు పెట్టారా? బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేకుండా చేశారా ఆ రోజు? ఒకసారి ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసుకెళ్లిపోతున్న దృశ్యాలు మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. ఎంత దుర్మార్గమైనటువంటి వికృత చేష్టలకు ప్రభుత్వం పాల్పడుతోందో. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు ప్రమాదం జరిగేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందో అని చెప్పడానికి ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలే సజీవ సాక్ష్యాలు. నేను నెంబర్ చెప్తున్నా, మళ్ళీ మీకు నెంబర్ కూడా చెప్తున్నా. ఏ వాహనం కింద పడి చనిపోయారని చెప్పారో AP26CV001 టాటా సఫారీ అనే ప్రైవేటు వాహనం ఢీకొనడం వల్ల సింగయ్య మరణించాడని AP26CV001 అనే టాటా సఫారీ వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్ పైన కేసు పెట్టి ఆ వాహనాన్ని ప్రస్తుతం నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఎస్పీ గారు క్లియర్గా చెప్పారు. 4 రోజుల్లోనే మాట మారిపోయింది. కొత్త వీడియో 2 సెకండ్ల వీడియో బయటకు వచ్చింది. కనీస విచారణ జరపకుండా ఆ వీడియో ఎవరు తీశారు? సింగయ్య ఆ కారు కింద ఎలా పడ్డారు? ఆ తరువాత ఏం జరిగింది? కారు అతని పైనుంచి వెళ్ళిపోయిందా, లేకపోతే సింగయ్యని బయటికి ఎవరైనా లాగారా? మరి అక్కడ పోలీసులు లేరా? ప్రమాదవశాత్తు జరిగిందా, లేకపోతే కుట్రపూరితంగా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కిందకి ఎవరైనా తోసేశారా అన్న దానిపైన విచారణ చేయకుండా ఆ వీడియో తీసినటువంటి వ్యక్తి కేవలం 2 సెకండ్లు మాత్రమే ఆ తల దగ్గర కెమెరాను ఉంచి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని ఫోకస్ చేయడం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా? అతని శరీర భాగం ఎక్కడా కనిపించలేదు. కేవలం తల మాత్రమే ఉన్నటువంటి వీడియో ఆధారంగా ఈరోజు కేసు బుక్ చేశారు. పైగా డ్రైవర్ని ఏవన్గా పెట్టి ప్రయాణిస్తున్న వాళ్ళందరి మెడకి కేసును చుట్టారు. ఒక కారు ప్రమాదానికి గురైతే డ్రైవర్ పైన కేసు ఉంటుందా? కారులో ప్రయాణిస్తున్న అందరిపైన కేసులు పెడతారా? ఈ రాష్ట్రంలో రేపు ఎవరైనా సరే వాహనాల్లో ప్రయాణించాలంటే వణికిపోవాల్సినటువంటి పరిస్థితి. రేపు బస్సులో ప్రయాణం చేస్తుంటే బస్సుకి ఏదైనా ప్రమాదం జరిగితే బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరిపైన కేసులు పెట్టేటటువంటి కొత్త సంస్కృతిని ఒకటి తీసుకొస్తున్నారు. ఈ లెక్కన చనిపోయి బ్రతికిపోయారని చెప్పొచ్చు. ఎవరు? పుష్కరాల్లో 29 మంది మరణించారే పాపం, మనం చేసిన పాపిష్టి కార్యాల వల్ల. లేకపోతే వాళ్ళపైన కూడా కేసు పెట్టేవాళ్ళు ఏమని పెట్టారు అసలు? వాళ్ళ గురించి అయితే ఎంత దుర్మార్గంగా అంటే, దోషం భక్తులది, పాపం మీడియాదట. కాబట్టి దోషం భక్తులది కాబట్టి చనిపోయిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే వాళ్ళ అవకాశం ఉంటే పెడతారు ఖచ్చితంగా. ఎలా అంటారా? మొన్న యోగా సర్టిఫికేట్ ఇచ్చారు ఒక ఆత్మకి. అతను పాల్గొనలేదు, ఎప్పుడో చనిపోయాడు. అతనికి కూడా సర్టిఫికేట్ వచ్చేసింది. ఆత్మలకి సర్టిఫికేట్స్ ఇస్తున్నారు వీళ్ళు. ఈరోజు వినుకొండ పర్యటనకు వెళుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి పాత డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారు. అది పలు చోట్ల మొరాయించింది, దారి పొడవునా మొరాయిస్తోంది. అది ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అయితే కనీసం డోర్లు కూడా ఓపెన్ కావు, లోపల ఊపిరాడక మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనం అంటే అది. అలాంటి డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో వినుకొండ వరకు వెళ్ళలేక జగన్మోహన్ రెడ్డి గారు దిగి ప్రైవేటు వాహనంలో ముందుకెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్ని తట్టుకోలేక సొంతంగా ఒక వాహనాన్ని ప్రభుత్వ అనుమతితో సమకూర్చుకుంటే ఈరోజు తప్పుడు కేసు పెట్టి ఆ వాహనాన్ని కూడా తీసుకెళ్లిపోయారంటే ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత ప్రమాదంలో పడుతోంది అని చెప్పడానికి మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలే సాక్ష్యం. ఇంతకంటే దుర్మార్గంగా వ్యవహరిస్తారా ఎవరైనా? ఇది వికృత చేష్టలకు నిదర్శనం కాదా? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సొంతంగా సమకూర్చుకున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొద్దిసేపటి క్రితమే పోలీసులు తీసుకెళ్లిపోయారు. ఒక సీజ్ చేసిన వాహనం అక్కడుంది, రెండో వాహనాన్ని తీసుకెళ్లారు. అక్కడ ప్రమాదమేమో ప్రైవేటు వెహికల్ వల్ల జరిగిందన్నారు, ఇక్కడ ప్రమాదమేమో ఒక చిన్న వీడియో 2 సెకండ్ల వీడియో
ఇదే మనకి ప్రూఫ్. ఒక మాజీ ముఖ్యమంత్రి అనుకుంటున్నారా, ఇంకేమని అనుకుంటున్నారా? 2 సెకండ్ల వీడియోని కనీస విచారణ జరపకుండా, ఫోరెన్సిక్కి పంపకుండా, ఆ వీడియో ఎవరు తీశారు, ఎందుకు తీశారు, ఎలా తీశారో, ఆ వీడియో ఫుల్ వీడియో ఎంతుంది, నిజంగానే ఆయన పొరపాటున పడ్డారా, లేకపోతే ఎవరైనా సరే నెట్టేశారా? మళ్ళీ మళ్ళీ నేను క్వశ్చన్ చేస్తున్నా. దయచేసి అర్థం చేసుకోవాలి అధికారులు కూడా, పోలీస్ అధికారులు కూడా. ఎందుకంటే విచారణ అనేది 360 డిగ్రీస్లో జరగాలి. 100కు 100% జరగాల్సిందే. అన్ని వైపుల నుంచి జరగాల్సిందే. నిష్పక్షపాతంగా జరగాల్సిందే. మరి అలా జరగాల్సిన ఉన్నప్పుడు ముందుగానే కేసులు ఎలా పెడతారు? కనీస విచారణ జరగదా? ఎవరు తీశారో చెప్పరు, ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పరు, అది ఒరిజినలా ఫేకా చెప్పరు, సింగయ్య ఎలా పడ్డారో చెప్పరు, అతన్ని ఎవరు బయటికి తీశారు కారు కింద నుంచి చెప్పరు, అతని పైనుంచి కారు వెళ్ళిపోయిందా ఆ తరువాత, లేకపోతే కారు వెనక్కి వెళితే అతనికి బయటికి తీశారా, ఎవరు తెలియజేయరు. ఎటువంటి సమాచారం ఇవ్వరు. ఇవన్నీ పోతే 2 అంశాలు. ఒకటి, అంబులెన్స్లోకి ఎక్కించే ముందు అతను ప్రాణాలతో ఉన్నాడు. అంబులెన్స్ ఎక్కిన తరువాత ఎలా ప్రాణం పోయింది, ఇది అలాగే ఆ వెహికల్ కిందకి ఎలా వెళ్ళాడు.